హాయ్ అండి. సమస్యలు ప్రతి కుటుంబానికి కూడా ఏదో ఒక సమస్య ఖచ్చితంగా ఉంటుందండి. ముఖ్యంగా ఏ సమస్య ఉంటుందో ఒకసారి గెస్ చేయండి. ఆర్థిక సమస్యలు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక సమస్య కంపల్సరీ ఉంటుంది. ధనిక పేద తేడా లేకుండా ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. సమస్య లేని కుటుంబాలంటూ ఏవి ఉండవు. ముఖ్యంగా మనము ఆర్థిక సమస్యలతోనే కొట్టిమిట్టాడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి అవసరానికి 500 రూపీస్ కూడా చేతిలో లేని రోజులు కూడా వస్తూ ఉంటాయండి. అంటే పరిస్థితులకు తగినట్లుగా. అవునా కాదా చెప్పండి? ఒక్కొక్కసారి 100 రూపీస్ కూడా చేతిలో ఉండదు అవసరానికి. 500 ఉండదు, 1000 రూపాయలు ఉండదు అవసరానికి. ఒక్కొక్కసారి అవసరం లేకపోయినా కూడా మనకు డబ్బులు ఉంటాయి. అంటే మనము మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి ఇది నేను చెప్తున్నానండి. ఖచ్చితంగా పెద్దవారైనా పిల్లలైనా ఒక సేవింగ్ అనేది మనం అలవాటు చేసుకోవాలి. అంటే పొదుపు అనేటువంటి లక్షణాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలండి. అంటే మనకు ఉన్నటువంటి స్తోమతను బట్టి మనము పొదుపును అలవాటు చేసుకోవాలని చెప్తున్నాను. ఓకే, చూసారా? ఇదిగోండి కిడ్డీ బ్యాంక్. చిన్నపిల్లలు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరూ ఒక చిన్న హుండీ అయినా కానీ లేదంటే ఒక బాక్స్ అయినా కానీ తయారు చేసుకొని ఇలాగ మనము కిడ్డీ బ్యాంకులో మనం ఇలాగ మనీ వేసేసుకోవాలండి. ఎందుకంటారు కావాలా అంటే మనకు ఉన్నటువంటి దాన్ని బట్టే అండి. రోజుకి ఎంతెంతో వేయమని నేను చెప్పట్లేదు. రోజుకి ఒక 10 రూపీస్ వేద్దామండి. రోజుకి ఒక 10 రూపీస్ వేస్తే నెలకి ఎంత అవుతుంది? 300 రూపాయలు అవుతుంది. 31 రోజు అయితే 310 రూపాయలు అవుతుంది. అవునా కదా? అవే మనకు ఒక్కొక్కసారి అవసరానికి ఉపయోగపడతాయని చెప్తున్నానండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సేవింగ్ అనేటువంటిది మనము అలవాటు చేసుకోవాలి. చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా అలవాటు చేసుకున్నారనుకోండి, ఒక్కొక్కసారి అవసరానికి అన్ని డబ్బులు అమౌంట్ మొత్తము టోటల్ చేసినా కూడా ఒక్కొక్కసారి మన సమస్యలు తీరడానికి అవకాశం ఉంటుంది. అవునా కాదు చెప్పండి? కాబట్టి ఒకవేళ ఇది షార్ట్ పిల్లలు కనుక చూస్తూ ఉన్నట్లయితే కంపల్సరీ ఒక కిడ్డీ బ్యాంక్ను కొనుక్కోండి. లేదంటే ఒక చిన్న హుండీ బుడ్డిని కొనుక్కొని చక్కగా మీరైతే అందరూ కూడా మనీని సేవ్ చేసుకోవాలని నేనైతే చెప్తున్నానండి. సేవింగ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి ఒక్కొక్కసారి అస్సలు ఉండవు. ప్రతి కుటుంబానికి కూడా ఒక్కొక్కసారి అటువంటి పరిస్థితులు వస్తూనే ఉంటాయి. కాబట్టి మనలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇటువంటి దానిలో మనము వేసుకోవాలండి. ఓకేనా? పాటిస్తారా? మరి కామెంట్ రూపంలో నాకు పిల్లలందరూ కూడా నాకైతే మెసేజ్ చేయండి. ఓకే, మీ ముందైతే నేను వేస్తున్నాను. ఓకేనా? అది ఎంత అనేది కాదండి, మనకు ఉన్నటువంటి దానిని బట్టి మనము వేద్దాం. ప్రతిరోజు వేద్దామండి, ప్రతిరోజు. ఓకేనా? ఈరోజైతే నేను వేసేసాను. ఈరోజు నుంచి మా పిల్లలు వ్యూవర్స్ అందరూ కూడా దీన్ని పాటిస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి అలవాటు ఉండకపోవచ్చు. ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలండి. ఓకేనా? మరొక మంచి వీడియోలో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ లతా శ్రీనివాస్. బాయ్ అండి.